Hello everyone. Good morning. Good morning guys. నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? Voice and PPT. Is everything is clear now? Okay. Yes. Fine. PPT కనిపిస్తుందా? Alphabet series అని. So confirm చేస్తే we'll start the session today. Yes. Good morning. Yes, I think సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎలా లాగిన్ అవ్వాలి అనేటువంటిది. ఓకే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి దట్ Adda24/7 యాప్లో కూడా మీకు క్లాసెస్ వస్తాయి. పీపీటీ కనిపించడం లేదా గైస్? అందరికీ కూడా పీపీటీ ఓకే? ఝాన్సీ, ఎవరికైతే ఏదైనా టెక్నికల్ ఇష్యూ లేకపోతే వాయిస్ రాకపోవడం కానీ ఏదైనా పీపీటీ రాలేదు అంటే ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకే, నో పీపీటీ. ఓకే, ఐ విల్ షేర్ ఇట్ అగైన్. నేను మళ్ళీ షేర్ చేస్తా ఉన్నాను. ఎస్, ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. ఆల్ఫాబెట్ సిరీస్ అని కనిపిస్తుందా? ఓకే, ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు. సో డోంట్ వరీ గైస్. ఇప్పుడు క్లియరా? కనిపిస్తుందా ఇప్పుడు? ఒకసారి అందరూ కన్ఫర్మ్ చేస్తే దెన్ విల్ గో విత్ దట్. ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ తిరుపతి. సో ఐమ్ ఏ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, సో నౌ ఇందులో మనకి ఏపీ హైకోర్ట్ అండ్ దీనికి సంబంధించి అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ అండ్ కాపీస్ట్ అండ్ టైపిస్ట్ కి సంబంధించి సిలబస్ అంతా కూడా కామన్. ఓకే గైస్, ఎవరికైతే పీపీటీ రాలేదో ఒకసారి లాగౌట్ అయిన మళ్ళీ లాగిన్ అవ్వండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, సో సిలబస్ అంతా సేమ్. ఫస్ట్ సిలబస్ ఏంటి, ఆ సిలబస్ లో ఉండేటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, వాటి మీద ఒకసారి ఓవర్ వ్యూ చేసి దెన్ విల్ గో ఫర్ the topic. Okay, so this is the total overall topic, that syllabus. Okay, ఇందులో ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి మనం, సో అదంతా కూడా ఒకసారి చూసినట్లయితే ఓకే. నౌ ఇందులో గైస్ ఆల్రెడీ మీకు మార్నింగ్ క్లాస్ జరిగింది కదా, మార్నింగ్ క్లాస్ అయితే అయింది కదా. ఐ థింక్ పాలిటీ క్లాస్ అనుకుంటా, జిఎస్. ఎస్, గుడ్ గైస్. మీరు ఝాన్సీ రాణి, మీరు ఒకవేళ క్లాస్ రావట్లేదు అంటే Adda24/7 యాప్ ఓపెన్ చేయగానే క్రింద రైట్ సైడ్ బాటంలో మై కంటెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే పైన పర్చేజ్డ్ అని కనిపిస్తుంది. ఆ పర్చేజ్డ్ పైన క్లిక్ చేస్తే అందులో మీరు పర్చేజ్ చేసినటువంటి వీడియోస్ కానీ ఆర్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ ఉంటాయి, అందులో మీరు జాయిన్ అవుతే సరిపోతుంది. ఓకే, నౌ సో ఇక్కడ మనకి ఒకసారి సిలబస్ గురించి కనుక చెక్ చేసుకున్నట్లయితే రీజనింగ్ లో యు నో ఎవ్రీథింగ్ దట్ అసిస్టెంట్ కి అదే విధంగా ఎగ్జామినర్ కి టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ 120 minutes ఆఫ్ టైం. ఓకే, అదే విధంగా కాపీస్ట్ అండ్ టైపిస్ట్ కి ఎవరైతే అప్లై చేశారో అది 60 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇది 75 minutes టైం. ఓకే, సో ఇవన్నిట్లలో ఈ 100 క్వశ్చన్స్ అంటే సెక్షనల్ వైజ్ గా మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. అంటే సెక్షన్ వైజ్ గా ఇన్ని మార్క్స్ ఇస్తాము, రీజనింగ్ లో 30 మార్క్స్ ఇస్తాం అనేటువంటి సెక్షనల్ మార్క్స్ అనేటువంటివి ఏమీ మెన్షన్ చేయలేదు. అంటే ఈ 100 మార్క్స్ వచ్చేసి టోటల్లీ జిఎస్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ టోటల్. ఈ 60 మార్క్స్ కూడా 60 క్వశ్చన్స్ కూడా టోటల్లీ ఆల్ సబ్జెక్ట్స్. సో మన రీజనింగ్ వచ్చేసరికి ఎనాలజీస్ అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ లైక్ మనకి క్లాసిఫికేషన్, ఆడ్ వన్ అవుట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని. అనాలజీలో మనకి దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. మనకి ఇందులో
వర్డ్ టైప్ ఉంటుంది, నెంబర్ టైప్ ఉంటుంది, లెటర్ టైప్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి కాన్సెప్ట్స్, మీకు అనాలజీ పైన క్లారిటీ వస్తే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ పైన మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, నౌ దీంతో పాటు స్పేస్ విజువలైజేషన్ అనేటువంటిది మనకు అంతకుముందు ఎక్కడ కూడా వినుండకపోవచ్చు. స్పేస్ విజువలైజేషన్, స్పెషల్ ఓరియంటేషన్, ఇవన్నీ కూడా. ఈ స్పేస్ విజువలైజేషన్, స్పెషల్ ఓరియంటేషన్స్ అంటే ఏంటంటే, మీరు నిన్న మొన్న జరిగినటువంటి నైట్, ఎవ్రీడే నైట్ మనకి 8 o'clock కి రీజనింగ్ క్లాస్ రన్ అవుతుంది కదా, అందులో మనం డైలీ నేను డిస్కస్ చేశాను ఏ విధంగా ఏంటి, సమ్ క్వశ్చన్స్ మనకి ఫిగర్ బేస్డ్ ఇలా ఉంటాయి, అండ్ ఫిగర్ ఇలా ఉంటుంది, అండ్ సమ్ ఇలా ఉంటాయి. ఈ 3 కాంబినేషన్ లో ఫామ్ అయ్యేటువంటి ఎగ్జాక్ట్ ఫిగర్ ఏమవుతుంది, ఇలా సమ్ ఫిగర్స్ ఇస్తారు. ఓకే, సో ఆప్షన్ ఏనా, బీనా అండ్ సీనా, డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఫిగర్స్ ఇస్తారు. ఆ పీసెస్ ఆఫ్ ఫిగర్స్ అనేటువంటివి మర్జ్ చేస్తే, కలిపితే ఎలాంటి ఫిగర్ ఫామ్ అవుతుంది, కంప్లీట్ ఫిగర్ ఏది ఫామ్ అవుతుంది, దాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ స్పేస్ విజువలైజేషన్. ఓకే, అందులో అదొక కాన్సెప్ట్. దాంతో పాటు మనకి మిగతావి ఐ థింక్ నిన్న కాక మొన్నటి క్లాస్లో నేను డిస్కస్ చేశాను. సపోజ్ డిఫరెంట్ ఈ విధంగా ఫిగర్స్ ఇస్తారు, అంటే 3D ఫిగర్స్ ఇస్తారు. ఓకే, సపోజ్ 3D ఫిగర్ ఇచ్చారు, ఇక్కడ మనకి షేడెడ్, మొన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్ ఇది వైటీలో, యూట్యూబ్ లో. సో ఇక్కడ ఉన్నటువంటి షేడెడ్ పార్ట్ మనకి దీన్ని రొటేట్ చేస్తారు. ఫిగర్ అనేటువంటిది రొటేట్ చేసినప్పుడు, ఫిగర్ అనేటువంటిది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ రొటేట్ చేసినప్పుడు సేమ్ ఫిగర్ ఎక్కడ కనిపిస్తుంది, ఓకే అనేటువంటిది మనకి స్పెషల్ ఓరియంటేషన్ లో మనకి బాగా, అంటే మనకి స్పెషల్ విజువలైజేషన్ కానీ స్పెషల్ ఓరియంటేషన్ కానీ దర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఫిగర్ బేస్డ్ లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్, చాలా మంది ఇప్పుడే జాయిన్ అవుతా ఉన్నారు. గుడ్ మార్నింగ్. ఫణీంద్ర సాయి, ఒకసారి మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి ఒకవేళ రాకపోతే. కిరణ్, రేణుక, ప్రసన్న, లక్ష్మి, అనురెడ్డి, గుడ్ మార్నింగ్ గైస్. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలా? ఇస్ ఇట్ ఫైన్ నౌ? ఓకే, ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, క్లాసెస్ అర్థం కాకపోయినా, క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, లేకపోతే మళ్ళీ రిపీట్ చేయమన్నా, అర్థం కాకపోయినా, ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుడ్ మార్నింగ్, ఫైన్. నౌ దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్. ఓకే, అంటే మనకి ఒక్కో ఎగ్జామ్ లో ఒక్కో టైటిల్ తో మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఝాన్సీ రాణి, మీకు వీడియో రావడం లేదంటే పీపీటీ వస్తుంది కదా, వీడియో అంటే నేనేం కెమెరా ఆన్ చేయలేదు, కెమెరా ఆన్ చేస్తే బఫర్ అవుతుందని. పీపీటీ అయితే కనిపిస్తుంది కదా మీకు? నో, ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి మళ్ళీ. ఓకే, ఫైన్. అనాలిసిస్, ఈ సీటింగ్ అరేంజ్మెంట్ లో మళ్ళీ డిఫరెంట్ లైక్ సర్కిల్ కావచ్చు, ఆర్ రెక్టాంగిల్ అవ్వచ్చు, ఆర్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఆర్ లీనియర్ అవ్వచ్చు. ఓకే, దేర్ ఆర్ సో మెనీ ప్యాటర్న్స్. అండ్ పజిల్స్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్. ఓకే, అండ్ దీంతో పాటు అనాలిసిస్ అంటే ఏంటంటే మనకి డేటా ఇస్తారు, ఆ డేటా నుండి మనం థింక్ చేసి, డేటా నుండి మనం అనలైజ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్, డేటా నుండి తీసుకోబడేటువంటి లాజికల్ అరేంజ్మెంట్, లాజికల్ గా మనం తీసుకునే అనలైజ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్, మనకి అది టోటల్ గా సమ్ స్టోరీ బేస్డ్ ఇస్తారు. ఆ స్టోరీ బేస్డ్ నుంచి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేయాలి. ఆర్ కొన్నిసార్లు ఏ విధంగా ఇస్తారు అంటే, సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అనుకోండి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కొన్ని మనకి క్వాలిఫికేషన్స్ కావాలి, ఆ క్వాలిఫికేషన్స్ మొత్తం ఇస్తారు. దాంతోపాటు ఫస్ట్ కండిషన్, సపోజ్ రాము క్వాలిఫైడ్ డిగ్రీ అండ్ సో ఎక్స్పీరియన్స్ ఉంది, సో గ్రాడ్యుయేషన్ ఉంది, సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆ పర్సన్ ఆ జాబ్ కి ఎలిజిబుల్ అవుతాడా కాదా, అది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం అక్కడ ఒక పర్సన్ ని ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ పరంగా అతను ఆ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారా కాదా అనేటువంటిది మనం డిసైడ్ చేయాలి. దట్ ఈస్ ద అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్. జడ్జిమెంట్ అండ్ డిసిజన్ మేకింగ్,
మనం డిసైడ్ చేయాలి, జడ్జిమెంట్ తీసుకోవాలి. ఓకే ఓకే అండ్ దీంతో పాటు విజువల్ మెమొరీ అంటే ఏంటంటే, విజువల్ మెమొరీ అంటే మనకి కౌంటింగ్ ఫిగర్స్ ఉన్నాయా, ఆ కౌంటింగ్ ఫిగర్స్ టాపిక్ లోనే ఉండేటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ విజువల్ మెమొరీ కిందకి వస్తాయి. ఓకే, కౌంటింగ్ స్క్వేర్స్ కావచ్చు, కౌంటింగ్ ట్రయాంగిల్, సర్కిల్స్ ఆర్ ఫర్దర్ ఎనీ ఎక్స్ట్రా. డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయా? ఏవేవి అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఎంబెడెడ్ ఫిగర్స్, పేపర్ కాంప్లెక్షన్ అండ్ వీటితో పాటు పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఇవన్నీ కూడా డిస్క్రిమినేషన్ లో ఇవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్. ఓకే, మిర్రర్ ఇమేజ్ కానీ, వాటర్ ఇమేజ్ కానీ, పేపర్ ఎంబెడెడ్ ఫిగర్స్ కానీ, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కాంప్లెక్షన్, ఇవన్నీ కూడా. అబ్జర్వేషన్ అంటే ఏంటంటే, అబ్జర్వేషన్ లో మనకి లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. ఓకే, దాంతో పాటు అండ్ డిక్షనరీ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇవి మొత్తము కూడా మనకి అబ్జర్వేషన్ టైప్ ఆఫ్ టాపిక్. ఓకే, మనకి ఇవన్నీ కూడా డైలీ మీరు 8 o'clockకి ఒకవేళ రీజనింగ్ సెషన్ కనుక చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కానీ కాకపోతే ఈ టాపిక్ ఏ టాపిక్ సంబంధించి, అబ్జర్వేషన్ అంటే ఏ టాపిక్, డిస్క్రిమినేషన్ అంటే ఏ టాపిక్ అని ఐడియా ఉండకపోవచ్చు. సో కాబట్టి మనకి ఫస్ట్ ఏ జాబ్ మీరు ఫస్ట్ క్రాక్ చేయాలన్నా కూడా సిలబస్ పైన ఫస్ట్ క్లారిటీ ఉండాలి. సిలబస్ లో ఏ టాపిక్ ఉంది, సిలబస్ లో ఏ టాపిక్ లో ఏ కాన్సెప్ట్ ఉంటుంది, అండ్ ఆ సిలబస్ పరంగా ఏ టాపిక్ పై నుంచి ఎక్కువగా వెయిటేజ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, రిపీటెడ్ గా ఎక్కడ ఏ టాపిక్ నుండి ఎక్కువగా వస్తున్నాయి, ఇదంతా కూడా మనకి సిలబస్ నుంచి ఫస్ట్ తెలుసుకుంటేనే మనకు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోగలం. ఓకే, నౌ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? బ్లడ్ రిలేషన్. ఓకే, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్. అర్థమెటికల్ రీజనింగ్ అంటే ఏంటంటే ఇందులో ఏజెస్ క్వశ్చన్స్ వస్తాయి. అదే విధంగా సమ్ జనరల్ క్వశ్చన్స్ అంటే మీరు నిన్నటి క్లాస్ కనుక ఒకసారి అటెండ్ అయితే అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అంటే లైక్ 1 నుండి 100 వరకు ఎన్ని నెంబర్స్ లో 3 అనేటువంటిది రిపీట్ అవుతుంది, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, అలాంటి క్వశ్చన్. అండ్ దాంతో పాటు సమ్ జనరిక్ క్వశ్చన్స్, లాజికల్ గా ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్. ఓకే, సపోజ్ సమ్ ఏ అండ్ బి అనేటువంటి బస్సెస్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి, అందులో ఇంతమంది ఉన్నారు, ఆర్ సమ్ ఎక్స్ మెంబర్ ఆఫ్ బాయ్స్ జాయిన్ అయ్యారు, వై నెంబర్ ఆఫ్ గర్ల్స్ బయటకు వెళ్ళిపోయారు, సమ్ కొంత దూరంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే యాక్షన్ రిపీట్ అయింది, సో ఫైనల్ గా ఎంతమంది ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, లాజికల్ గా ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్ అంటే మనకి మ్యాథమెటికల్ గా ఉండేటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే, అర్థమెటికల్ రీజనింగ్ అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్ ఉండేటువంటి రీజనింగ్ క్వశ్చన్స్, లాజికల్ గా ఉంటాయి కొన్ని, అవి క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ఆబ్వియస్లీ నెంబర్ సిరీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దట్ ఈస్ అర్థమెటిక్ అని ఎందుకు రిప్రజెంట్ చేశారు అంటే జనరల్ గా నెంబర్ సిరీస్ అనేటువంటిది అర్థమెటిక్ టాపిక్ కాబట్టి. అండ్ నాన్ వర్బల్ సిరీస్, దిస్ ఇస్ టోటల్లీ ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, అర్థమెటిక్. ఎస్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. And coding decoding, this is very important. And statement and conclusion, this is logical questions. Okay, syllogistic reasoning, syllogism topic. Okay, now ఏంటండి సార్ నిన్న క్లాస్ జాయిన్ అవ్వలేదు, మళ్ళీ మీరు క్లాస్ స్టార్ట్ చేస్తారా? అర్థం కాలేదు సతీష్. ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేటువంటివి అదొకసారి నేను సపరేట్ సెషన్ చేస్తాను గైస్, ప్రసన్న కుమార్. సో ఎందుకు అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి వాటిపైన, ఎక్స్పెక్టెడ్ రీజనింగ్ లో ఎన్ని ఉన్నాయి, జిఎస్ లో ఎన్ని ఉన్నాయి అనేటువంటి, అది మనం వైటీలో డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ సో ఇందులో ఐ ఎరేజ్ దిస్ ఎవ్రీథింగ్ గైస్. ఓకే, ఇందులో ఎనాలజీలో మనకి లెటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ లో లెటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, and solving analysis, judgment, visual memory, discrimination, relationship, arithmetical reasoning, figural classification, and number series లో కూడా కొన్ని లెటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి.
నాన్ వర్బల్ లో ఉండవు, అండ్ కోడింగ్ డీకోడింగ్ మొత్తము కూడా లెటర్ బేస్డ్ టాపిక్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి లెటర్ బేస్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దట్ ఆల్ఫాబెట్ సిరీస్. ఓకే ఓకే గైస్, నౌ ఆల్ఫాబెట్ సిరీస్ లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటివి ఆపోజిట్ లెటర్స్. గైస్ ఒకవేళ మీకు చాలా మందికి ఇవి తెలిసే ఉంటాయి. ఎవరైతే పెయిడ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారో బేసిక్ నుంచి డిస్కస్ చేస్తాము. సరే మాకు తెలుసులేదు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని మాత్రం ఫీల్ అవ్వద్దు. జస్ట్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకేనా? తెలిసిన వాళ్ళు చూడండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా తెలియని వాళ్ళు కూడా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకే, నౌ ఇక్కడ మనకి దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్స్ ఆర్ దే. ఆ 26 ఆల్ఫాబెట్స్ లో మనం ఎనాలజీలో, కోడింగ్ డీకోడింగ్ లో, ఆల్ఫాబెట్ సిరీస్ కొన్ని క్వశ్చన్స్లలో, అదే విధంగా క్లాసిఫికేషన్స్ లో, ఇవన్నింటిలో కూడా మనకి ఆల్ఫాబెట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటివి ఆపోజిట్ పొజిషన్స్, ఆపోజిట్ లెటర్స్. ఓకే, అదే విధంగా పొజిషన్ ఆఫ్ ది లెటర్స్, ఇవి రెండు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మనం ఇవన్నీ కూడా బట్టి పట్టలేం కదా. సో బట్టి పట్టకుండా ఏజెడ్ అనేటువంటివి ఆపోజిట్ మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే, మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నటువంటి ఏవో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి గుర్తుంచుకోండి. అంటే అవి గుర్తుంచుకుంటే మనకు ఆపోజిట్ ఎలా గుర్తుంటాయి అంటే, మీరు ఏ అండ్ జెడ్ అనేటువంటిది ఆపోజిట్ అని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, మీరు ఈ 2 లెటర్స్ ఉన్నటువంటి ఏదో ఒక వర్డ్ ని గుర్తుంచుకుంటే, ఆజాద్ మీకు గుర్తుండకపోవచ్చు, బట్ ఐ మెన్షన్ హియర్. నేను ఖచ్చితంగా ఇవే వర్డ్స్ మీరు గుర్తుంచుకోవాలి అని నేను ఏం చెప్పను. కానీ మీకు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నటువంటి, మనకి జనరల్ గా అమెజాన్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఏ అండ్ జెడ్. అమెజాన్ అవ్వచ్చు, ఏ టు జెడ్ అవ్వచ్చు, ఓకే, అండ్ ఆజాద్ అవ్వచ్చు, క్లియర్, అజారుద్దీన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, సో అదే విధంగా బి అండ్ వై, బాయ్, బేబీ, బాంబే. ఓకే, సో బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ అమెజాన్ లో ఏ అండ్ ఓ అనేటువంటి ఆపోజిట్ గా గుర్తుంచుకోవద్దు. ఆ గుర్తుంచుకున్నటువంటి వర్డ్ లో ఏ లెటర్స్ ఆపోజిట్ అనేటువంటిది కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో కాబట్టి ఏ అండ్ జెడ్ ఆర్ ఆపోజిట్. బి అండ్ వై, బాయ్ అనేటువంటి సింపుల్ వర్డ్, డోంట్ రిమెంబర్. మరి డిఫికల్ట్ గా ఉండేటువంటి వర్డ్స్ గుర్తుంచుకోవద్దు. రెగ్యులర్ గా మీ నేమ్ అవ్వచ్చు, ఎనీ ప్లేస్ అవ్వచ్చు. సి అండ్ ఎక్స్, కాంప్లెక్స్ కానీ, క్లైమాక్స్ కానీ, ఓకే, క్రక్స్ కానీ, ఎనీథింగ్. అండ్ డి అండ్ డబ్ల్యూ, డౌన్, విండో, ఓకే, అండ్ డౌన్లోడ్, విడో ఆర్ ఎనీథింగ్. అండ్ ఈవి, లవ్ అనేటువంటి వర్డ్ ని గుర్తుంచుకుంటే ఇందులోనే ఎల్ఓ ఆపోజిట్, అదే విధంగా విఈ ఆపోజిట్. ఇక్కడ ఎల్ఓ అనేటువంటివి కూడా ఆపోజిట్, అంటే ఓన్లీ సింగిల్ వర్డ్ లో 2 ఆపోజిట్ లెటర్స్ పేర్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఎఫ్యూ, ఫన్ కానీ, ఫ్యూచర్ కానీ, ఓకే, ఆర్ ఫ్యూజ్ కానీ, అండ్ ఫర్ యూ కానీ, ఎనీథింగ్. అండ్ గెట్, గోస్ట్, గోట్, గెస్ట్, ఓకే, టైగర్, గాంధీ తాత, ఓకే, గాంధీ తాత, ఆర్ ఎనీథింగ్, గీత, గెట్, జిఎస్టి, or any name like Gautami. Okay, now వీటితో పాటు హెచ్ఎస్, హౌస్ or horse or శ్రీ, SHR, okay, శ్రియా, హరీష్, ఎనీథింగ్. ఐఆర్, ఇండియన్ రైల్వేస్ మనకు చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు గుర్తుంచుకోవడానికి ఐఆర్ ని. ఐరన్, ఇండియన్ రైల్వేస్. ఓకే, నౌ దీంతో పాటు జేక్యూ, జాకీ అండ్ క్వీన్ అనేటువంటిది మనకి రెగ్యులర్ గా, మనకి జేక్యూతో ఎక్కువ వర్డ్స్ ఉండవు. నౌ కేపీ, కీప్, కెప్లాన్ ఆర్ కెవిన్ పీటర్సన్, ఆర్ పీకే పవన్ కళ్యాణ్, ఆర్ పీకే ఫిలిం, ఆర్ కేపీ కట్టప్ప. ఓకే, డెవిల్ వైఫ్ అంట క్రాంతి, ఎస్, డిడబ్ల్యూ. నౌ మ్యాన్, మనీ, మండే, మూన్, మంకీ ఆర్ ఎనీథింగ్. ఓకే, బట్ ఐ డోంట్ సే, నేనైతే ఇవే వర్డ్స్ గుర్తుంచుకోండి అని చెప్పను. ఎనీ వర్డ్ మీకు కన్వీనియంట్ గా ఉండేటువంటి వర్డ్స్ ఏదైనా గుర్తుంచుకోండి. సార్ ఇవన్నీ కూడా బట్టి పట్టాలా?
నో, డోంట్ బై హార్డ్ ఇట్. సో సపోజ్ టేక్ సమ్ వర్డ్స్, జస్ట్ 5 minutes లో మనకి ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా గుర్తుంచుకోవచ్చు. టేక్ సమ్ వర్డ్స్ లైక్ సపోజ్ మై నేమ్ ఇస్ తిరుపతి కదా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్, మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఆర్ సమ్ సిటీస్ నేమ్స్ కొన్ని తీసుకోండి. ఓకే, తీసుకొని వాటిని కొన్ని ప్రాక్టీస్ చేయండి, ఒక జస్ట్ టైం పాస్ కోసం. ఓకే, సో జస్ట్ ఒక 5 or 10 నేమ్స్ తీసుకొని టీ ఆపోజిట్ టు గెట్, జీ వస్తుంది. హెచ్ ఆపోజిట్ టు ఎస్, ఐ ఆపోజిట్ టు ఆర్, ఆర్ ఆపోజిట్ టు ఐ, ఎఫ్ యు ఆపోజిట్ టు ఎఫ్, పి ఆపోజిట్ టు కే, ఏ ఆపోజిట్ టు జెడ్, తర్వాత జి, ఎస్, ఆర్. ఇలా కొన్ని వర్డ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ వర్డ్ కి కొంత లేట్ అవ్వచ్చు, బట్ మీరు అలాగే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక 5 words దాటిన తర్వాత ఆ లెటర్ అనేటువంటిది ఆటోమేటిక్ గా మీకు గుర్తొస్తుంది. ఓకే ఓకే, అండ్ సో కాబట్టి దీస్ ఈస్ ద వే టు రిమెంబర్ దట్ ఆపోజిట్ లెటర్స్. దీంతో పాటు యూ మస్ట్ బి రిమెంబర్ దట్ పొజిషన్స్ ఆల్సో. ఓకే, పొజిషన్స్ గుర్తుంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పొజిషన్స్లలో కూడా సపోజ్ మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అంటే ఆ కొన్ని వర్డ్స్ కి సంబంధించినటువంటి నెంబర్స్ అయితే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు, మిగతావన్నీ కూడా మనకి నార్మల్గా ఉంటాయి. సపోజ్ సారీ, దిస్ ఇస్ ఈ జ్యోతి, ఈ జ్యోతి లైక్ ఈ జ్యోతి అనేటువంటి పేరు నేమ్ లా ఉంది కదా. ఇందులో దీస్ ఆర్ 5 multiples. దిస్ ఇస్ 5, 10, 15, 20, 25 అన్నీ కూడా 5 multiples. ఈ జ్యోతి కంప్లీటెడ్. ఓకే, దెన్ దీని తర్వాత 7/G. ఐ థింక్ ఆ నేమ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. 7/G బృందావన కాలనీ ఫిలిం నేమ్ కదా. సో మనకి జీ ఇస్ ద 7th ఆర్ G7 సమ్మిట్, జీ ఇస్ ద 7th లెటర్. అదే విధంగా కొన్ని మాత్రమే ఉన్నాయి మనకి, ఈ విధంగా అన్ని కూడా మనం చెప్పలేము. హైట్, హైట్, హైట్ అనేటువంటి దానిలో 8 అనేటువంటి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, స్టార్టింగ్ విత్ హెచ్ కదా. అందులో 8 అనేటువంటి వర్డ్ కూడా ఉంటుంది. సో హెచ్ ఈస్ ద 8. అదే విధంగా ఎన్ ఈస్ 14, November 14, November 14, ఎన్ ఈస్ ద 14. ఓకే ఫైన్. నెక్స్ట్ Kings 11 పంజాబ్ IPL టీమ్, Kings 11 ఇన్ దట్ వే. అదే విధంగా T20, అది గుర్తుంచుకోవచ్చు. దీంతో పాటు మీకు మీ నేమ్ లో ఉన్నటువంటి లెటర్ పొజిషన్స్ కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఎందుకు అంటే మీ నేమ్ ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ రిమెంబర్. సరే, ఈ విధంగా మనం ఇలా కొన్ని గుర్తుంచుకోగలం. అదే విధంగా మనకి ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ 3, 6, 9, 12, 15 and 18, 21, 24. ఈ విధంగా కూడా మీరు ఒకసారి రిప్రజెంట్ చేసుకొని ఆ యొక్క లెటర్స్ పొజిషన్స్ మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇదేంటి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ ఎఫ్, దిస్ ఇస్ ఐ, సారీ, ఎల్, ఓ, ఆర్, యు, ఎక్స్. దిస్ ఆల్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3. అదే విధంగా మీరు ఒకసారి 4 తీసుకుంటే 4, 8, 16, 20, 24 కదా. ఇందులో 8 తర్వాత 12 కూడా వస్తుంది కదా, సారీ 8 తర్వాత 16, ఇట్ ఈస్ 12, 16, 20, 24. ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు 4, 12 కంప్లీటెడ్ ఆల్రెడీ, అండ్ 24 కూడా కంప్లీటెడ్. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం గుర్తుంచుకుంటాం, డిహెచ్, ఇదేమో పి అవుతుంది, దిస్ ఇస్ టీ అవుతుంది. T20 మనం గుర్తుంచుకోవచ్చు, హైట్ గుర్తుంచుకోవచ్చు, ఎక్స్ట్రాగా డిపి కదా. 4 square 16 అంటే డిపి, అలా గుర్తుంచుకోవచ్చు. ఓకే, అండ్ దీంతో పాటు 5 multiples డిస్కస్ చేసాము. 6, 18, సారీ 12, 18, 24 అంటే ఈ 6, 12, 18, 24 అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. అంటే మళ్ళీ ఎక్స్ట్రా మనం ఏమి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 7తో చెక్ చేసుకుంటే 7, 14, 21. ఇందులో 21 ఆల్రెడీ కంప్లీటెడ్. ఇది జీ వస్తుంది, ఇదేమో ఎన్ వస్తుంది. G7
7/g ఆల్రెడీ అది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. అది కూడా గుర్తుంచుకోవచ్చు. అంటే కొన్ని ఎక్స్ట్రా నేమ్స్ లెటర్స్ ఉంటాయి. లైక్ నవంబర్ 14 అది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు 8 తీసుకుంటే 8 ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. 16 అయిపోయింది. 24 అయిపోయింది. 9 తీసుకుంటే 9 అయిపోతది. 18 అయిపోతది. ఓకే. 10 తీసుకుంటే ఆల్రెడీ మనకి ఈ జోటీలో 10 వస్తది. 20 వస్తది. అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా రిపీట్ అవుతా ఉంటాయి. కొన్ని మాత్రమే లైక్ రిపీట్ అవ్వనటువంటివి ఏంటంటే 11 కానీ 13 కానీ 17 కానీ 19 కానీ 23 కానీ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఇవి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సరే ఇదంతా కొంచెం అంత అర్థం కావట్లేదు, కొంచెం క్లమ్జీగా ఉంది, ఇవన్నీ ఇలా గుర్తుంచుకోవడం పాసిబుల్ అవుతాయి అంటే జస్ట్ డూ వన్ థింగ్. ఎందుకంటే ఈ లెటర్ బేస్డ్ ఈ పొజిషన్స్ ఈ ఆపోజిట్ లెటర్స్ ని బేస్ చేసుకొని మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనం ఏదైతే ఈ జోటి కానీ నవంబర్ 14 కానీ ఇవన్నీ కూడా జస్ట్ 6 ఫిక్స్ అంటున్నారు. ఎస్ 6 అనేటువంటిది ఎఫ్ అవుతుంది. ఓకే. సో వీటితో పాటు జస్ట్ అన్ని కూడా మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఒకసారి రిప్రజెంట్ చేసుకుని సేమ్ థింగ్ యూ కెన్ రైట్. లైక్ మనకి ఆర్ సబ్జెక్ట్ రీజనింగ్. ఓకే. ప్రాక్టీస్ ఒక 10 to 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇందులోనూ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు ఆపోజిట్ లెటర్స్ చెక్ చేశారు, పొజిషన్స్ కూడా చెక్ చేశారు. సో ఇక్కడ ఆర్ అనేటువంటిది ఆపోజిట్ టు ఐ, ఈ ఆపోజిట్ టు వి, జెడ్, హెచ్, ఎల్ అండ్ ఎం, ఆర్, ఎం, దిస్ ఈస్ టి. పొజిషన్స్ ఆపోజిట్ లెటర్స్ వచ్చాయి. నౌ go with the positions also. R is a 18, E is a 5, this is 1, 19, 15, 14, 9, 14, 7. అంటే ఈ లెటర్స్ కి సమ్ పొజిషన్స్ వచ్చాయి. వీటికి కూడా 9, 22, 26, 8, 12, 13, 18, 13, 20 ఇవన్నీ కూడా మనకి అంటే ఒక వర్డ్ తీసుకుంటే వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్, పొజిషన్స్, మళ్ళా ఇలా ఒక 5 to 10 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే పొజిషన్స్ గుర్తుండిపోతాయి, ఆపోజిట్ లెటర్స్ గుర్తుండిపోతాయి. బికాస్ ఎందుకు వీటిని ఇంతగా చెప్తున్నాను అంటే వీటిని బేస్ చేసుకునే టోటల్ గైస్ వాయిస్ రావట్లేదా? ఎవ్రీబడి ఇస్ వాయిస్ ఇస్ క్లియర్? నో గైస్. ఓకే. వాయిస్ ప్రాబ్లం కానీ పీపీటీ ప్రాబ్లం కానీ ఎక్కువసేపు ఉండదు. ఒకవేళ సమ్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల లైట్ గా కొంచెం ఒక 5 seconds ఆర్ 10 seconds అలా స్టాప్ అవ్వడము, లేకపోతే సమ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కొంచెం మధ్యలో బ్రేక్ అవ్వడం అవుతాయి. బట్ తర్వాత మళ్ళీ క్లియర్ అవుతుంది. డోంట్ వరీ. ఓకే. ఓకే 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 ఫైన్. డోంట్ వరీ గైస్, ఇట్ విల్ క్లియర్ నౌ. సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. నౌ ఇప్పుడు మరి ఆల్ఫాబెట్ సిరీస్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటి? ఈవెన్ మెయిన్ కాన్సెప్ట్స్ అండి, ఇది బేసిక్ కాన్సెప్ట్. సో మనకి ఇందులో వచ్చేటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే పేర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే ఒకటి. దీంతో పాటు సమ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే. నేను అసలు కాన్సెప్ట్స్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే. నౌ దీంతో పాటు సమ్ 3-letter వర్డ్ కాన్సెప్ట్స్. ఓకే. అండ్ అదే విధంగా నెంబర్ బేస్డ్ కాన్సెప్ట్స్, నెంబర్ బేస్డ్ సిరీస్ యూ కెన్ టేక్. ఓకే. మెయిన్ గా మనకి ఆల్ఫాబెట్స్ లో వీటితో పాటు ఆల్ఫాబెట్ సిరీస్. ఓకే. అండ్ వీటితో పాటు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో ఇవన్నీ పేర్స్ కూడా మనకి ఆల్ఫాబెట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. క్లియర్? నౌ సో ఇందులో మరి పేర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అసలు పేర్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి అందులో అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ 2, 4, సపోజ్ 5, 7,
9, 8. ఇక్కడ ఒక సమ్ నెంబర్ ఉంది. క్లియర్గా జాగ్రత్తగా వినండి గైస్, జాగ్రత్తగా వినండి. సో 2, 4, 5, 7, 9, 8 ఉంది. ఈ నెంబర్లో హౌ మెనీ పేర్స్ ఆర్ ఫార్మ్డ్ అంటారు. అంటే ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయి, ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయి అని అంటారు. కొన్నిసార్లు ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు, కొన్నిసార్లు ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. ఒకవేళ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇవ్వకపోతే బోత్ హ్యాండ్స్ మనం చెక్ చేసుకోవాలి. ఓకే, నౌ ఇప్పుడు పేర్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు 2 నుండి కౌంట్ చేస్తే నెక్స్ట్ రావాల్సినటువంటిది ఏంటి, 2 తర్వాత 3 కదా, బట్ 3 అనేటువంటిది ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు నేను 2 అనేటువంటిది రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. ఓకే, 2 నుండే కౌంట్ చేయాలి ఫస్ట్ మొత్తము కూడా. 2 నుండి కౌంట్ చేస్తే రావాల్సినటువంటిది నెక్స్ట్ 3 లేదు. నెక్స్ట్ ఇక్కడ 4, ఇక్కడ 4 ఉందా, లేదు. నెక్స్ట్ 2, 3, 4, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 6 లేదు, ఇక్కడ 7 లేదు. అంటే 2 నుండి కౌంట్ చేస్తే ఎక్కడైతే ఏ నెంబర్ రావాలో ఆ నెంబర్ లేదు. అంటే 2తో ఎలాంటి పేరు కూడా ఫామ్ అవ్వదు. ఓకే, లీవ్ ఇట్. 2తో కంప్లీటెడ్, 2తో మనకి పేర్స్ లేవు. సరే గైస్, డోంట్ వరీ. ఒకవేళ కన్ఫ్యూజ్ గా ఉంటే జాగ్రత్తగా వినండి, ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నా ఇప్పుడు 5తో కౌంట్ చేస్తే చూడండి, సారీ 4తో కౌంట్ చేస్తే 4 తర్వాత రావాల్సినటువంటి నెంబర్ ఏంటి, 5 కదా. అది రావాల్సినటువంటి 4 రిఫరెన్స్ గా 4 తర్వాత రావాల్సినటువంటి నెంబర్ 5 అది ఆ ప్లేస్ లోనే ఉంది. అంటే 4 తర్వాత ఏదైతే నెంబర్ రావాలో అది ఆ ప్లేస్ లోనే ఉంది కాబట్టి 4 అనేటువంటిది అండ్ 5 అనేటువంటిది ఒక పేర్ అవుతుంది కదా. నెక్స్ట్ 4, 5, నెక్స్ట్ 6 ఉంది, ఇక్కడ లేదు. 7 లేదు. 8 ఉంది. మళ్ళీ 4తో కౌంట్ చేస్తే 8 ఎక్కడైతే ఉండాలో అదే ప్లేస్ లో ఉంది. 4, 5, 6, 7, 8. దట్ ఈస్ 4 and 8 అనేటువంటిది ఒక పేర్. హోప్ యూ క్లియర్ ఎవ్రీబడి. గైస్ అందరికి అర్థమైందా, అంటే ఏ విధంగా పేర్ అనేటువంటిది అసలు మనకి ఫామ్ అవుతుందని. ఓకే, నెక్స్ట్ 4 కంప్లీటెడ్, 4తో ఓన్లీ 2 పేర్స్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5తో కౌంట్ చేయండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్, మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 5తో తీసుకుంటే 5 తర్వాత ఏ నెంబర్ ఉండాలి, 6 ఉండాలి. బట్ 6 లేదు, అంటే 5, 7 ఒక పేరు కాదు. నౌ ఇక్కడ 6 ఉండాలి, లేదు. 5 రిఫరెన్స్ గా 5, 6, 7 ఉందా, లేదు. 8 ఉందా, ఉంది. అంటే 5, 6, 7, 8. 5 తర్వాత కౌంట్ చేస్తే 8 ఎక్కడ రావాలి, థర్డ్ ప్లేస్ లో రావాలి. 5 తర్వాత థర్డ్ ప్లేస్ లో 8 ఉంటుంది జనరల్ గా. మీరు ఒకసారి చెక్ చేయండి, 5, 6, 7, 8 కదా. 5 తర్వాత థర్డ్ ప్లేస్ లో 8 కదా. ఆ 5 తర్వాత థర్డ్ ప్లేస్ లోనే 8 ఉంది కదా. అంటే 5 and 8 అనేటువంటిది ఒక పేరు అవుతుంది కదా. ఇప్పుడు 5 తర్వాత రావాల్సినటువంటిది నెక్స్ట్ 6 కదా, నెంబర్ సిరీస్ లో నెంబర్స్ లో మనకి. బట్ ఇక్కడ 5 తర్వాత 7 ఉంది, అంటే 5, 7 కాదు. నెక్స్ట్ పొజిషన్ ఏముండాలి, 7 ఉండాలి. ఇక్కడ 7 ఉందా, లేదు. నెక్స్ట్ ఏముండాలి, 8 ఉండాలి. సో 8 అనేటువంటిది ఆ ప్లేస్ లోనే ఉంది విత్ రిఫరెన్స్ ఆఫ్ 5. 5 రిఫరెన్స్ తో 5 and 8 అవుతుంది. సో దట్ 5తో కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7తో 7, 8, 9 కాదు, 9, 10 అవుతుంది. ఎప్పుడైనా కూడా నెక్స్ట్ నెంబర్సే కన్స్ట్రక్ట్ చేయాలి, ప్రీవియస్ కాదు. సరే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుండి ఎన్ని ఫామ్ అయ్యాయి, దేర్ ఆర్ 3 ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుండి కౌంట్ చేస్తే ఏమేమి ఫామ్ అవుతున్నాయి, జస్ట్ ఆన్సర్ చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ 8, 9 ఒకటి అవుతుంది కదా. 8, 9 ఒక ఫామ్ అవుతుంది. 8, 9, 10. 9 తర్వాత బిగ్ నెంబర్ ఏమీ లేదు అక్కడ. సో 8 తర్వాత 9 తర్వాత మనం ఏమీ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, లీవ్ ఇట్. 9 తర్వాత ఏమొస్తుంది, 10 వస్తాయి. 10 అనేటువంటిది ఎక్కడ లేదు, 2 డిజిట్ నెంబర్ ఏది తీసుకోకూడదు, ఓన్లీ 1 మాత్రమే. తర్వాత 7, 8, 9, 10, 5, 6, 7, 4, 5. అంటే రైట్ హ్యాండ్ నుండి ఇది ఒకటి మాత్రమే ఫామ్ అవుతుంది. అంటే టోటల్ గా దేర్ ఆర్ 4 పేర్స్ ఆర్ దేర్. క్లియర్ ఎవ్రీబడి. లెఫ్ట్ హ్యాండ్ నుండి 3, రైట్ హ్యాండ్ నుండి 1, దేర్ ఆర్ 4. ఓకే, సో ఇది ఇక్కడ నేను నెంబర్స్ ఇచ్చాను. నెంబర్ కాకుండా మనకి లెటర్స్ ఇస్తారు. ఓకే, లెటర్స్ ఇస్తారు. లెటర్ అంటే ఇప్పుడు సపోజ్ సేమ్ రీజనింగ్ అనేటువంటిది ఇచ్చారనుకోండి.
ఓకే, ఆర్ తర్వాత RSTUVWXYZ ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి ఏ ప్లేస్ లో అయితే అదే లెటర్ రావాల్సినటువంటి ప్లేస్ లో ఉంటే అది ఒక పేర్ అవుతుంది. క్లియర్? నౌ ఇక్కడ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ బేస్డ్ గైస్, పేర్ కాన్సెప్ట్ క్లియర్ కదా? నేను జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ యూ మస్ట్ బి క్లియర్ దట్ కాన్సెప్ట్. అసలు ఆ కాన్సెప్ట్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయనేటువంటిది తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ అనేటువంటి వర్డ్ లో ఎలా వస్తుందంటే అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే సపోజ్ కాన్సోనెంట్ అనేటువంటి వర్డే తీసుకుందాం. కాన్సోనెంట్ అనేటువంటి వర్డ్. సో ఈ వర్డ్ లో ఓకే, ఈ వర్డ్ లో ఈచ్ ఓవెల్ ఈజ్ చేంజెస్ టు నెక్స్ట్ లెటర్, కాన్సోనెంట్ ఈజ్ చేంజెస్ టు ప్రీవియస్ లెటర్. ఇలా అంటారు. అంటే ఓవెల్ అనేటువంటిది నెక్స్ట్ లెటర్ గా చేంజ్ చేసి, కాన్సోనెంట్ అనేటువంటిది ప్రీవియస్ లెటర్ గా చేంజ్ చేసిన తర్వాత మనకు ఒక సీక్వెన్స్ ఫామ్ అవుతుంది కదా, ఒక వర్డ్ సపరేట్ వర్డ్ ఫామ్ అవుతుంది కదా. అందులో రైట్ నుండి థర్డ్ లెటర్ ఏంటి, లెఫ్ట్ నుండి సిక్స్త్ లెటర్ ఏంటి, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. దట్ ఈస్ వన్. ఇందులో ఇది ఒక కాన్సెప్ట్. మళ్ళీ ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. అందులో ఓవెల్ +1 అండ్ కాన్సోనెంట్ -1 ఇది ఒక కాన్సెప్ట్. లేకపోతే కాన్సోనెంటే +1 ఓవెల్ -1 ఎలా అయినా అడగొచ్చు. ఓకే, అండ్ ఇందులో మళ్ళీ సెకండ్ ఏంటంటే ఈ కాన్సోనెంట్ అనేటువంటి వర్డ్ లో, అంటే సెకండ్ అనదర్ మోడల్ చెప్తున్నాను సేమ్ ఎగ్జాంపుల్ కి. కాన్సోనెంట్ అనేటువంటి వర్డ్ లోనే ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నింటినీ కూడా అరేంజ్ చేసిన తర్వాత ఏ వర్డ్ ఫామ్, ఏ లెటర్ రైట్ నుండి సిక్స్త్ లెటర్ అవుతుంది, లెఫ్ట్ నుండి ఫోర్త్ లెటర్ ఏమవుతుంది, అలాంటిది ఒకటి. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయడం, అంటే వర్డ్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయడం. ఇంకొక థర్డ్ కేసు ఏంటంటే ఇప్పుడు ఈ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్, అంటే ఈ కాన్సోనెంట్ అనేటువంటి వర్డ్ లో ఓవెల్స్ +1 చేసి కాన్సోనెంట్స్ అనేటువంటివి -1 చేసిన తర్వాత మనకు ఒక లెటర్ సీక్వెన్స్ ఫామ్ అవుతుంది కదా. అంటే సపోజ్ సి అనేటువంటిది కాన్సోనెంట్ ప్రీవియస్ కాబట్టి బి అవుతుంది, ఓపి అవుతుంది, ఎన్ అనేటువంటిది ఎం అవుతుంది, ఎస్ అనేటువంటిది ఆర్ అవుతుంది, ఓపి అవుతుంది, ఎం అవుతుంది, ఈఎఫ్ అవుతుంది, ఎన్ ఎం టి ఎస్ అవుతుంది. ఈ వర్డ్ ఫామ్ అవుతుంది కదా. ఓవెల్స్ +1 అండ్ కాన్సోనెంట్స్ -1 చేస్తే ఇది ఫామ్ అవుతుంది. ఇంకా కండిషన్ ఏమిస్తారు అంటే ఈ లెటర్ సీక్వెన్స్ ని మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అంటే ఈ రెండు కాన్సెప్ట్స్ కలిపి ఇందులో ఇస్తారు. ఓకే, అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ప్లస్ సెకండ్ కాన్సెప్ట్. అంటే ఫస్ట్ ఏమో ఓవెల్ +1 కాన్సోనెంట్స్ -1 చేసిన తర్వాత దెన్ న్యూగా ఫామ్ అయినటువంటి వర్డ్ ని ఆల్ఫాబెటికల్ లో అరేంజ్ చేస్తే మనకి సిక్స్త్ రైట్ ఏంటి ఆర్ ఫోర్త్ లెఫ్ట్ ఏంటి, ఆర్ అదర్ ఇదే మళ్ళీ రివర్స్ లో అడగొచ్చు. కాన్సోనెంట్ అనేటువంటి వర్డ్ ని ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత ఓవెల్స్ ని +1 కాన్సోనెంట్స్ ని -1 చేయవచ్చు. ఇది అనదర్ కాన్సెప్ట్. క్లియర్ ఎవ్రీబడి? కాన్సోనెంట్ AEIOU ఇవన్నీ ఓవెల్స్, మిగతావన్నీ కూడా కాన్సోనెంట్. కాన్సోనెంట్స్ ఏమంటారు? సెకండ్ కాన్సెప్ట్ అర్థం కాలేదా? సెకండ్ కాన్సెప్ట్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ సింపుల్ గా పెయిర్ అనేటువంటి వర్డ్ ఉంది అనుకోండి. ఈ పెయిర్ అనేటువంటి వర్డ్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి అంటే ఏమంటాం? ఫస్ట్ ఏమొస్తుంది? ఏ అనేటువంటిది. ఇందులో ఫస్ట్ లెటర్ ఏం వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో? ఇదే కదా ఏ. తర్వాత ఏమొస్తుంది? ఐ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. అంటే ఈ విధంగా మనం అరేంజ్ చేయాలి. అది ఈ సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇలా మార్చి దీన్ని ఓవెల్స్ అనేటువంటివి +1 చేసి కాన్సోనెంట్స్ -1 చేయవచ్చు. ఆ విధంగా. ఎస్, హల్లులో తెలుగు మర్చిపోతున్నాం మనం. సో ఓకే, అచ్చులో ఓవెల్స్ కదా, హల్లులు కాన్సోనెంట్స్. ఓకే, నౌ మరి ఇప్పుడు 3 లెటర్ వర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే 3 లెటర్ వర్డ్ అంటే మనకి కొన్ని లెటర్స్ ఇస్తారు. సపోజ్ HKR
ఎన్పిజే అండ్ ఇలా కొన్ని ఒక 3 లెటర్స్ ఒక 4-5 ఇస్తారు. ఇందులో ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ ఇంటర్చేంజ్ అవ్వడము, లేకపోతే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఇంటర్చేంజ్ అవ్వడము, అలా కొన్ని కండిషన్స్ ఇచ్చి క్వశ్చన్స్ చేయమంటారు. కండిషన్ ఇస్తారు వీటికి. ఇది కూడా సేమ్ అంతే. ఇది నెంబర్ బేస్డ్ అంటే మనకి 543, 641 అండ్ 892 అండ్ 321 ఇలా ఒక 4-5 నెంబర్స్ ఇస్తారు. నెంబర్స్ ఇచ్చి ఫస్ట్ డిజిట్ అండ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఆర్ ఇంటర్చేంజ్ అయిన తర్వాత దెన్ విచ్ నెంబర్ బికమ్స్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అంటారు. సో అలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇవి రెండు టాపిక్స్ అనేటువంటివి మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ లలో మోస్ట్లీ మనకి 5 క్వశ్చన్స్ అడుగుతారు. 5 మార్క్స్ టాపిక్. ఓకే నరసింహ, డోంట్ వరీ, జస్ట్ నేను బేసిక్ ఎలా ఉంటుంది క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు కంప్లీట్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అక్కడ క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ యు నో దట్ నెంబర్ సిరీస్ ఎలా ఉంటుంది. సో ఏ సపోజ్ ఏ తర్వాత ఎఫ్ తర్వాత ఎన్ తర్వాత సపోజ్ ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, దిస్ టైప్ ఆఫ్ లెటర్ బేస్డ్. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. ఒక పెద్ద సిరీస్ ఇస్తారు, లెంతీ సిరీస్ ఇస్తారు, దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. కాన్సోనెంట్స్ పేరు అర్థం కాలేదా? కాన్సోనెంట్ పేరు అనేటువంటిది ఇక్కడ ఏంటంటే ఇందులో ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఓకే మనకి ఇందులో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు అవి క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే నరసింహ, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. నౌ హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. గైస్ మనకి ఫస్ట్ డే కాబట్టి కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తున్నాను. గైస్ క్లాస్ ఏమైనా స్లో అయినా చెప్పండి, స్పీడ్ అయినా చెప్పండి. ఓకే దాన్ని బట్టి నేను అది మేనేజ్ చేస్తాను, స్లో ఆర్ స్పీడ్. గైస్ ఇస్ ఇట్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్? అందరికీ కూడా అర్థమవుతుంది కదా? కొంచెం స్లోగా ఇంకా. ఓకే ఫైన్ నరసింహ. యా సి ఇప్పుడు హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద మీనింగ్ఫుల్ వర్డ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి వర్డ్ ఉంది. ఓకే ఇందులో ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి వర్డ్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయి మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, సేమ్ కాన్సెప్ట్. ఎంప్లాయ్మెంట్ EMPLOYMENT. ఓకే ఈ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి వర్డ్కి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క లెటర్ నెక్స్ట్ లెటర్స్ చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ తర్వాత ఈజ్ అ రిఫరెన్స్. ఓకే ఈ తర్వాత ఎఫ్ లేదు, ఎఫ్ తర్వాత జి లేదు, GH IJ KL MN. అంటే ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్స్ కౌంట్ చేస్తే ఎక్కడా కూడా మనకు మ్యాచింగ్ రావడం లేదు. ఓకే గైస్ ఎవరికైతే ఆల్రెడీ మనకి ఇప్పుడు సైక్లోన్ రన్ అవుతుంది, సో కాబట్టి రెయిన్ ఎఫెక్ట్ వల్ల వెదర్ ఎఫెక్ట్ వల్ల ఎవరైతే క్లాస్ కి అటెండ్ కాలేదో, క్లాస్ వినడం లేదో, సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో, డోంట్ వర్రీ, ఈ వీడియో మీకు రికార్డెడ్ వస్తుంది, తర్వాత అయినా మీ కన్వీనియంట్ టైంలో చూసుకోవచ్చు. ఓకేనా? నౌ అందరూ కూడా ఆప్షన్ A1 అంటున్నారు. ఓకే ఈతో ఏం లేదండి, ఎంతో చెక్ చేయండి. MNOPQRSTU, ఎంతో కూడా ఏం లేదు. పీతో PQRSTUVW నో. ఎల్తో LMNOPQR ఏమీ లేదు. ఓతో OPQRST, ఇక్కడ చూడండి O అండ్ T ఫామ్ అవుతున్నాయి. OPQRST అంటే ఓ తర్వాత లెటర్ ఒక్కొక్క పొజిషన్ కౌంట్ చేస్తూ ఉంటే టీ అనేటువంటిది అదే ప్లేస్ లో వస్తుంది కదా. ఎస్ఎస్ క్రాంతి కదా గైస్. ఇలాంటివి మనకి చాలా వరకు మిస్టేక్ చేయడం రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ట్రై టు గెట్ దట్ ఎగ్జాక్ట్ ఆన్సర్.
ఓకే, సింపుల్ ప్యాటర్న్, మనకి ఇందులో బాగా కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ ఏమీ కాదు, చాలా సింపుల్ ఇది. తర్వాత వై జెడ్, గైస్ ఇక్కడ మీకు డౌట్ ఇంకోటి, సార్ వై తర్వాత జెడ్ వస్తుంది అంటే అక్కడ జెడ్ లేదు, మళ్ళీ ఏతో కౌంట్ చేయాలా? నో, జెడ్ తో ఎండింగ్ అంతే. ఓకే, మళ్ళీ జెడ్ తర్వాత ఏబిసిడి అనేటువంటిది కౌంట్ చేయకూడదు. సో వై తర్వాత జెడ్ ఇక్కడికి కంప్లీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏబిసిడి కౌంట్ చేయొద్దు. నెక్స్ట్ ఎంఎన్ఓపి ఈఎఫ్జి ఎన్ఓ అంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ నుండి ఓటీ మాత్రమే ఫామ్ అవుతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుండి కౌంట్ చేస్తే టీతో TUVWXYZ. సో మనకి టీతో ఎక్కడ కూడా ఆల్ఫాబెట్ అనేటువంటిది మ్యాచ్ అవ్వడం లేదు. నరసింహ అర్థం కాలేదా? ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎన్ ఉంది, ఎన్ తర్వాత ఓ, ఓ ఇక్కడ లేదు, ఓ తర్వాత నెక్స్ట్ పి ఇక్కడ లేదు, పిక్యూ లేదు, ఆర్ లేదు, ఎస్ టి యు వి అంటే ఎక్కడ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్స్ అనేటువంటివి వాటి యొక్క పొజిషన్స్ లో లేవు. సో కాబట్టి ఎన్తో కూడా ఏం పేర్స్ ఉండవు. నెక్స్ట్ EFGHIJKL నో. ఎంతో ఎంఎన్ఓ, ఎం తర్వాత ఎన్ ఉండాలి, ఎన్ లేదు, ఎన్ తర్వాత ఓనే కదా, అంటే ఎంతో కంపేర్ చేస్తే ఓ అనేటువంటిది ఏ ప్లేస్ లో అయితే ఉందో అది ఆ ప్లేస్ లోనే ఉంది, అంటే ఎం అండ్ ఓ అనేటువంటివి ఒక పేరు అవుతుంది. ఓకే, లెఫ్ట్ నుండి రైట్ నుండి బోత్ డైరెక్షన్స్ లో చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి కండిషన్ ఇస్తారు, ఓన్లీ ఫ్రమ్ లెఫ్ట్ అని ఇస్తారు, ఫ్రమ్ లెఫ్ట్, అలాంటప్పుడు ఓన్లీ లెఫ్ట్ నుండి మాత్రమే చెక్ చేసుకోవాలి. ఏమి ఇవ్వకపోతే రెండు డైరెక్షన్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, నౌ తర్వాత వై తర్వాత YZ అవుతుంది, OPQRS LMNOPQR, that's it, only there are two pairs. Yes, that's it, option B. Clear? Yes, most of you answered well. 2-1 answer చేశారు, and O and T and M and O అని. Okay, now next question. ఫ్రమ్ అనేటువంటిది ఇస్తారు, టు అనేటువంటిది ఇవ్వరు ఇలాంటి క్వశ్చన్ కి. ఫ్రమ్ లెఫ్ట్ అని ఇస్తారు మోస్ట్లీ, ఫ్రమ్ రైట్ అని ఇస్తారు. క్లియర్ ఎవ్రీబడి? నౌ నెక్స్ట్ క్వశ్చన్, సబ్స్టాన్స్. సబ్స్టాన్స్ అనేటువంటిది ఆన్సర్ ఏమవుతుంది? డూ ఇట్ ఫాస్ట్ గైస్, ఇవి సెకండ్స్ లో చేసేటువంటి క్వశ్చన్స్. SUBSTANCE సబ్స్టాన్స్ ఉందా? లెటర్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి, ఎక్కడ లెటర్ మ్యాచ్ అవుతుందో అది పేర్, అంతే, సింపుల్ కదా. STUVWXYZ నో, UVWXYZ నో. బి ఉంది, CDEFGH నో. ST ఒకటి ఫామ్ అవుతుంది, ఎస్ తర్వాత ఉండాల్సినటువంటి లెటర్ టీఏ కదా, ఎస్. STUVWX నో, TUVW టీ తర్వాత లేదు, ABC A అండ్ C ఒకటి ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్, ఇక్కడ కండిషన్ ఇచ్చారు మళ్ళీ. నౌ సి వచ్చింది, ABCD NOPCD అంటే లెఫ్ట్ నుండి మనకి 2 వచ్చాయి, మరి రైట్ నుండి చెక్ చేస్తే ఎన్ని వస్తాయి? EFGHIJKLM నో, CDEFGHIJ సితో కూడా లేదు, NOPQRST నో, ABCDEF TUVWX STU and BCD and UV. Here also we are getting 2 only, 3 pairs అంటున్నారు. ఓకే, ST AC SU STU ఫామ్ అవుతుంది కదా, ఎస్ పర్ఫెక్ట్. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వడంలో చాలా సింపుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇందులో. ఓకే, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా కూడా, బట్ కాకపోతే కాన్సెప్ట్ తెలుసుకోండి. దెర్ ఆర్ 3 pairs. ఎస్, ఇట్ ఈస్ 3, కొందరికి 2 అన్నారు. క్లియర్? వెరీ గుడ్. అండ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు క్లాస్ వింటూనే
కాన్సెప్ట్ ఏంటో ఒకసారి నోట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రిఫర్ చేసినప్పుడు మీరు ఈజీ అవుతుంది. అదేవిధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ బాక్స్ లో. నా ఇక్కడ ఏమన్నారు, టెలిపతి అన్నారు. సో ఇక్కడ కూడా TELEPATHY అన్నారు. TUVWXYZ నో. EFGHIJKL నో. LMNOPQR EFGHIJ PQRST ABCD TUVHI. లెఫ్ట్ నుండి ఏ పేరు లేదండి. రైట్ నుండి చెక్ చేస్తే వై తర్వాత జెడ్ వస్తుంది కాబట్టి మనం కౌంట్ చేసుకున్నాం. HIJKLMNO నో. TUVWXYZ ABCDE ఏ అండ్ ఈ అనేటువంటిది ఒకటి ఫామ్ అవుతుంది. ఓకే. PQRST P అండ్ T అనేటువంటిది ఫామ్ అవుతుంది. EFGHLMN there are two only. Simple. That's it. Two pairs. Yes, perfect. Very good. Next, positive. అయితే ఇక్కడ మనకి లెటర్స్ త్రూ మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మీకు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఆ లెటర్స్ ని పొజిషన్స్ గా రిప్రజెంట్ చేసుకుని ఆన్సర్ చేస్తే ఈజీ వస్తుందండి. ఓకే. అంటే ఇప్పుడు పాజిటివ్ అని ఉందా, పాజిటివ్ P అనేటువంటిది 16 కదా, O అనేటువంటిది 15, S అనేటువంటిది 19, I9, T20, I9, V22 అండ్ E is a 5. That's it. మీరు నెంబర్స్ పొజిషన్స్ తీసుకొని కౌంట్ చేసిన, ఆ లెటర్స్ కౌంట్ చేసిన సేమ్. సబ్స్టాన్స్ లో సిఈ పేరా, ఒక నిమిషం, సిఈ పేరు అవ్వదు. సి తర్వాత నెక్స్ట్ డి వస్తుంది కదా, ఇది డి ప్లేస్, సిడిఈ కదా. ఈ అనేటువంటిది సెకండ్ రైట్ లో సికి మధ్యలో ఒక లెటర్ ఉంటుంది, బట్ ఇక్కడ డైరెక్ట్ ఉంది. సో సిఈ అనేటువంటిది కాదు. ఓకే. సో పాజిటివ్ అనేటువంటి దానికి పొజిషన్స్ తీసుకున్నాను ఇక్కడ, ఆ పొజిషన్స్ తీసుకొని ఆన్సర్ చేయండి. ఓకే. Two pairs. No guys, get more. ఇప్పుడు చూడండి, 15 16 ఒకటి అవుతుంది, 16 17 18 19 20 ఒకటి అవుతుంది, అండ్ 20 21 22 ఒకటి అవుతుంది, 5 6 7 8 9 5 and 9 ఒకటి అవుతుంది, 1 2 3 4 ఇక్కడ వస్తున్నాయి, మోర్ దాన్ 3. ఓకే. సో గైస్, ఐ విల్ గివ్ యూ వన్ మోర్. ఓకే, ఈ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాము. సో హౌ వాజ్ ద సెషన్, హౌ వాజ్ ద క్లాస్? సో జస్ట్ కామెంట్ చేయండి. అండ్ ఓన్లీ 30 seconds లెఫ్ట్. రేపు కూడా మనకి క్లాస్ బేసిక్స్ డిస్కస్ చేసాము. సో ఇంకా క్లియర్ కట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాము. ఎస్. ఓకే. అండ్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది. సో ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్ చేయండి. అండ్ రేపు ఖచ్చితంగా మిగతా కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాము. సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.